ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి, మనము మాట్లాడుతున్నది ఆ వాక్యము అని. ఆ వాక్యము శరీరమును ధరించెను, ఆ వాక్యము శరీరమును ధరించెను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. వాక్యము ఉన్నది, ఆ వాక్యము శరీరమును ధరించినది. ఇది ఇక్కడ మనకు లేఖనం తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన సంచరించాడు, మన మధ్య ఆయన నివాసము చేశాడు అని లేఖనం మాట్లాడుతున్నది. అయితే గమనించండి, ఆదిలో ఉన్న ఆ వాక్యము, సృష్టికర్త అయ్యున్న ఆ వాక్యము శరీరమును ధరించి మన మధ్యకు రావడమే క్రిస్టమస్గా ఈనాడు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అనగా సృష్టికర్త అయిన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభం నుంచి ఆయన వాక్యమై ఉన్నాడు. ఇది బైబిల్ తెలియజేస్తున్న సత్యము. ఈ విషయము ప్రపంచంలో ఉన్న అనేక ఇతర మత గ్రంథాలలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు శబ్దమై ఉన్నాడు, దేవుడు శబ్ద స్వరూపుడై ఉన్నాడు. మన భారతీయులకు కూడా ఈ విషయం తెలుసు, దేవుడు శబ్దమై ఉన్నాడు. అందుచేతనే మన భారతీయులు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, దేవుడు అనగా దేవుడు మొట్టమొదటిగా ఓంకారమై ఉన్నాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఓంకారము? ఓం అని అంటే ఓం నథింగ్ బట్ ఇట్స్ అ సౌండ్ అంటారు. అంటే ఓం అనగా శబ్దము అని మన వాళ్ళకు కూడా తెలుసు. అంటే దేవుడు శబ్దమై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ శబ్దమై ఉన్న దేవుడు ఆయన ఒకానొక కాలమున ఆయన శరీరమును ధరించి మన మధ్యకు దిగి వచ్చాడు. అంటే మన మధ్య నివసించాలి అంటే మనం ఈ యొక్క శరీరముతో ఉన్నాము కనుక మన మధ్య ఉండాలి అంటే ఆయన కూడా శరీరముతో దిగి రావాలి. అందుచేతనే ఆయన శరీరముతో దిగి వచ్చాడు. గమనించండి, వాక్యము శరీరమును ధరించుటయే క్రిస్టమస్. మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్న ఆ దేవుడు శరీరమును ధరించి ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? మత్తయి సువార్త 20:28 చదువుదాం. అలాగే మనుష్య కుమారుడు ఆ పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, గమనించండి అందరూ, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకే వచ్చనని చెప్పిన. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాక్య దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల తరపున ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, అనేకుల తరపున ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, అనేకుల తరపున ఆయన మరణించడానికి వచ్చాడు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన మనుష్యుడిగా భూమి మీద ఉద్భవించినప్పుడు, ఆయన బాలుడుగా శిశువుగా ఉన్నప్పుడే జ్ఞానులు వచ్చి ఆ బాలుడిని ఆరాధన చేసి, ఆరాధించడం మాత్రమే కాదు, వారు ఇంకేం చేస్తారు అంటే వారు తమ పెట్టెలు విప్పి కానుకలు అర్పించారు. ఆ కానుకలను మనం ఆలోచన చేస్తే అందులో ఒకటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవదిగా బోలము. బోలం కోసం ఆలోచన చేస్తే బోలం అనేది చనిపోయిన శరీరాలను పూడ్చే సమయంలో వాడతారు బోలమును. ఎందుకు ఈ బోలమును తీసుకుని వచ్చారు అని అంటే బంగారము యేసుక్రీస్తు రాజు అని సూచిస్తున్నది, సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు పాత్రుడని సూచిస్తున్నది. బోలము ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవ జాతి కోసము చెప్పాలి మరణించడానికి ఆయన వచ్చాడు అన్న సత్యం వారు ఎరిగారే. వారు బోలాన్ని యేసు ప్రభుకి కానుకగా అర్పిస్తూ ఉన్నారు. అంటే గమనించండి, యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో ఆయన ఎందుకు వస్తున్నాడంటే ఆయన మరణించడానికి వచ్చాడు, అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. అక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నారు విమోచన క్రయధనము అన్నాడు. అంటే విమోచించబడాలి మానవుడు. ఇదేని నుంచి విమోచించబడాలి అంటే మనుష్యుడు పాపానికి బంధించబడి ఉన్నాడు. పాపం వలన శాపము, ఆ శాపంతో నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు మనుష్యుడు. ఆ నిత్య నరకపు పరిస్థితి నుంచి మానవుడు విడిపించబడాలి అంటే అతని పాపానికి సంబడి హ్యాస్ టు పే దట్ బిల్. ఆ పాపానికి ఉన్న ఆ బిల్లు లేకపోతే ఆ యొక్క శిక్ష ఎవరో ఒకడు భరించాలి, ఎవరో ఒకడు అనుభవించాలి. ఎవరో ఒకడు తన మీద శిక్ష వేసుకుంటే అతడిని బట్టి మానవ జాతి అంతటికి ఏమొస్తుంది? విమోచన, విడుదల వస్తుంది. అలా విమోచించాలంటే ఆ విమోచించేవాడు కొంత క్రయధనమును చెల్లించాలి. క్రయధనము అంటే కొనడానికి అవసరమైన ధనము. మనం ఏదైనా పొందుకోవాలంటే వీ నీడ్ టు పే సంథింగ్. మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టకుండా ఏది కొనలేము.
అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతిని పాపము నుండి, బంధకాల నుంచి, శాపం నుంచి విడిపించాలని ఆశపడుతున్నాడు. అలా విడిపించాలంటే ఆ మానవ జాతి మీద ఉన్న ఆ శిక్షకు పరిహారముగా ఈయన ఏదో ఒకటి చెల్లించాలి. అలా చెల్లించడానికి ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమును విమోచన క్రయధనముగా పెట్టడానికి వచ్చాను. ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. నిజంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే మానవ జాతి అంతటి కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో క్రయధనముగా అర్పించాడు. హల్లెలూయా. ఆయన మరణించాడు. ఆయన ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగానే మరణించాడు. ఇదిగో నేను ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడబడబోతున్నాను. మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును వేలాడదీసెను, అలాగే మనుష్య కుమారుడు ఆకాశమునకు భూమికి మధ్యలో పైకెత్తబడవలసి ఉన్నది. అది జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఆయన శిలువ మరణం కోసం చెప్పాడు. ఆ రీతిగా ఆయన చనిపోతాడు. అలా చనిపోవటం వలన ఆయన ద్వారానే మానవ జాతికి రక్షణ, ఆయన ద్వారానే మానవ జాతికి విమోచన, ఆయన ద్వారానే మానవ జాతి యొక్క పాపముల నుండి మనుష్యుడు విడిపించబడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు ముందే తెలియజేశారు. గమనించండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కోసం మరణించాడు, ప్రాణం పెట్టాడు. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. కాబట్టి ఆ నిత్య మరణము, యుగ యుగాలు ఉండే ఆ నిత్య నరకము మనుష్యుడు తప్పించుకోవాలంటే అతని పాపముల నుండి అతనికి విడుదల కలగాలి. విడుదల కలగాలి అంటే ఆ విడుదల చేసేవాడు ఎవడో ఒకడు రావాలి. ప్రాచీన దినాలలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నమ్మారు. దేనికోసం? రక్త ప్రోక్షణము జరుగుతుంది, తద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని వారు నమ్మారు. ఆ రక్త ప్రోక్షణ కార్యం జరిగితేనే మానవ జాతికి పాపం నుండి విడుదల, మానవ జాతికి విమోచన కలుగుతుంది. అందుచేతనే ప్రభు మాట్లాడుతున్నాడు, అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే ప్రభువైన యేసుక్రీస్తు మానవ జాతి కోసం తనకు పవిత్రమైన రక్తమును చిందించారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కోసం చనిపోవడము, యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి కోసం ప్రాణం పెట్టడము అనేది ఏ పరిస్థితులలో ఎవరి కోసం జరిగింది అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ చెబుతున్నాడు, మనం ఇంకను బలహీనులమై ఉండగా. ఇంకా అక్కడ చదివితే మనం ఏ స్థితులలో ఉన్నామో అక్కడ లేఖనములో మాట్లాడతాడు. 6వ వచనము అక్కడ ఎందుకు చదివితే, భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఏ పరిస్థితులలో మానవ జాతి కోసం మరణించాడంటే అక్కడ పౌలు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మానవుని యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయంటే, చాలా బలహీనుడు మనిషి. ఎంత బలహీనుడు అంటే ఎప్పుడు మనుషుని యొక్క ఆయుష్ అయిపోతుందో తెలియదు. బైబిల్లో రాయబడింది, మనకు కూడా తెలుసు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి వాడు, నీటి బుడగ లాంటి వాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. గడ్డి ఉదయాన్నే చిగిరిస్తుంది. అప్పుడే అబ్బా ఎంత హెల్తీగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, వీడు లైఫ్లో అసలు తిరుగులేదురా అనుకుంటారు. గడ్డి సాయంత్రం అయ్యేసరికి అది వాడిపోతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి అలాగే ఉన్నాడు కదా. ధనవంతుడు అలాగే ఉన్నాడు, బలవంతుడు అలాగే ఉన్నాడు, పేదోడు అలాగే ఉన్నాడు, బలహీనుడు కూడా అలాగే ఉన్నాడు. అందుచేత లేఖనం సెలవిస్తుంది, మనమందరము బలహీనులమై ఉండగా. రెండవదిగా మనమందరం భక్తిహీనులమై ఉన్నాం. మనకు భక్తి అనేది ఎలా చేయాలో తెలియదు. మనకు భక్తి లేని వారం, ఏ రీతిగా దేవుని ఆరాధించాలో, ఏ రీతిగా దేవుని స్తుతించాలో, ఏ రూట్లో మనం ఆ యొక్క సర్వోన్నతుడిని, ఆ ప్రజాపతిని చేరుకోవాలో మనకు తెలియదు. వేదాలలో మహర్షులు అడుగుతారు, వేదహమశ్య భువశ్యనాభి, ఆ యొక్క స్థలము, ఆ యొక్క మహాపురుషుణ్ణి చేరుకోవడానికి ఆ దారి ఎలా ఉన్నదో, ఎట్లు మేము చేరుకోవాలో మాకు తెలియజేయము. ఈ అజ్ఞానము చేత మేము మూయబడి ఉన్నాము. ఈ అజ్ఞానము నుంచి ఆ మహాపురుషుణ్ణి మేము ఏ రీతిగా తెలుసుకోవాలో మాకు తెలియచేయండి అని వాపోతూ ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, ఆక్రందన చేస్తూ ఉంటారు. వేదాల నిండా మహర్షులు అంటే వారికి కూడా సరైన రీతిలో ఎలా భక్తి చేయాలో తెలియదని వారే చెప్పారు. అయ్యో ఓ వరణ రాజా,
ఓ అగ్నిదేవా, ఓ సూర్యదేవా, ఓ వాయుదేవా, మాకు ఈ యొక్క పరిస్థితుల నుంచి మాకు విడుదల కలిగించు అని వారు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే మనం అందరికీ కూడా భక్తి ఎలా చేయాలో కూడా తెలీదు. అందుకే లేఖనం అంటుంది మనమందరము భక్తిహీనులం. ఇంకా మూడవదిగా ఆలోచన చేస్తే మన పరిస్థితి ఏమిటో తెలుసు. 8వ వచనంలో రాయబడి ఉన్నది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా పాపులమై ఉండగానే, దట్ ఈస్ అవర్ స్టేటస్. అది మనకున్న మూడవ క్వాలిటీ, మనకున్న లక్షణం ఏమిటంటే మనం ఇంట్లోనూ పాపులమై ఉండరా. బలము లేదు, భక్తి లేదు, పైగా పాపములు, నీచమైన కార్యాలు, నీచమైన పరిస్థితులు, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి సకల దుర్నీతికరమైన కార్యాలు, వీటన్నిటితో మనం పాపులమై ఉన్నాము. ఇలా 1 బలహీనలము, 2 భక్తిహీనలము, 3 పాపులము. అంతే మాత్రం కాదు, ఇంకా మన లక్షణము ఆలోచన చేస్తే 10వ వచనంలో రాయబడి ఉన్నది, ఏలయనగా శత్రువులమై ఉండగా. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము మాత్రమే కాదండి. గమనించండి, ప్రపంచమంతా ఆయనకి ఏమై ఉన్నది? శత్రువులై ఉన్నది. దేవుడికి శత్రువులు మనం. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులము. ఆయన మాటకు వ్యతిరేకంగా చేయడము, ఆయన అంటే ఆయనకు నెగిటివ్గా, ఆయనకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాం. దట్స్ వై, అందుకే మనము ఆయనకు శత్రువులుగా మారిపోయి. ఇది మన పరిస్థితి. ఇటువంటి బలహీనుల కోసం, ఇటువంటి భక్తిహీనుల కోసం, ఇటువంటి శత్రువుల కోసం, ఇటువంటి పాపుల కోసము మరణించడానికి, గమనించండి, ఇటువంటి స్థితిలో ఉన్న మన కోసము ఆయన మరణించడానికి ఈ లోకానికి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అదేదో సాధారణమైన విషయం కాదు, అదేదో తేలికైన విషయం కాదు. అందుకే అక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు ఆ రోమపత్రికలో అంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎందుకనంటే నీతిమంతుడు కోసమైనా ఒకవేళ ఎవడైనా మరణించడానికి ఒకవేళ ప్రయత్నించవచ్చు, తెగించవచ్చు, కానీ అనీతిమంతుడు కోసం ఎవడు కూడా చనిపోవడానికి ఇష్టపడడు. మనుషులమై ఉన్న మనము ఆయనకు శత్రువులము. శత్రువు కోసం ఎవడు ప్రాణం పెడతాడండి? పాపుల కోసం ఎవడు ప్రాణం పెడతాడు? అరే ఈడు మంచోడ్రా, ఈడు కోసం అవసరమైతే ఏదైనా ఇచ్చేవచ్చురా అని ఎవడైనా అనవచ్చు. కానీ ఈడు క్రూరుడురా, ఈడు మంచోడు కాదు, ఇలాంటి వాడికి కనీసం ఏది కూడా ఇవ్వకూడదు అనుకుంటాం కదా. మన పాపులము, మన బలహీనులం, మన భక్తిహీనులం, మనం పైగా ఆయనకు శత్రువులం అయిపోయాము. అటువంటి పరిస్థితులలో కూడా యేసు మనలను రక్షించడం కోసం, మనల్ని నిత్య నరకం నుంచి తప్పించడానికి తన పవిత్రమైన ప్రాణమును, తన పవిత్రమైన రక్తమును ఈ లోకములో ధారపోయడానికే ఆయన వాక్యమై ఉన్న ఆయన శరీరముతో దిగి వచ్చాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యకారుడు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు. ఆయన చేసిన అనేక ఆశ్చర్య కార్యాలలో అత్యంత గొప్ప ఆశ్చర్యం ఏదైనా ఉన్నది అని అంటే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టడమే. బిగ్గరగా చెబుదాం, బిగ్గరగా చెబుదాం. పాపి కోసం మరణించడం ఏంటండి? బలహీనుడి కోసం మరణించడం ఏంటండి? భక్తిహీనుడి కోసం మరణించడం ఏమిటండి? అనీతిమంతుడి కోసం, శత్రువు కోసం యేసు ఆయన ఈ లోకంలో మరణించాడు. యేసు ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 10:13 వచనంలో, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడెవడు లేడు. ఏమన్నాడు యేసు ప్రభు వారు? స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేసిన వానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడెవడు లేడు అని. మీరు నా స్నేహితులు గనుక మీ కొరకు నేను ప్రాణము పెడుతున్నాను అంటాడు. మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. మన భక్తిహీనులము, బలహీనులము, ఆయన శత్రువులము. ఆయన ఏమంటున్నాడంటే, యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, మీరందరూ నా స్నేహితులు, అందుకే నేను మీకోసము ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనలను స్నేహితులు అనడం ఏంటండి? మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం ఏమిటి? ఎలా ప్రాణం పెట్టాడు? సింపుల్ గా కాదు. ఫిలిపియన్స్ చాప్టర్ 2:8 చదివితే, ఫిలిప్పీ పత్రిక 2:8 చదివితే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతవరకు? శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది సామాన్యమైన విషయం కాదు, అది అంత సులువైనది కాదు. అత్యంత ఘోరమైనది, అత్యంత క్రూరమైనది.
అత్యంత వేదనకరమైనది శిలువ మరణము. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడాయి. అంతకు మునుపే ఆ రాత్రి, ఆ అర్ధరాత్రి ఆయనను ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఒలీవల కొండ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారిని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఒక మేడ మీద ప్లెయిన్ రోడ్లోనే మనల్ని ఈడ్చుకొని వెళ్తే మన శరీరం అంతా రగిలిపోతుంది, చాలా బాధ వేస్తుంది. యేసు ప్రభువారిని కొండ మీద నుండి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అందరూ చెబుదాం, ఏం చేశారు? యేసయ్యను ఈడ్చుకొని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి ఆ అర్ధరాత్రి వాడింట్లో వీళ్ళింట్లో అధికారులు అలా అసలు రాత్రి సమయంలో ఎవరిని విచారించకూడదు. దట్స్ ద లా, అది చట్టం. ఏ రాత్రిలో కూడా ఏ కోర్టులు ఉంటాయా? అది తప్పు. రాత్రిలో విచారించకూడదు. రాత్రి దొరికిపోయిన ఖైదీని తెల్లవారు వరకు ఉంచాలి. అయినా రాత్రే వేసేకి విచారించేశారు. తెల్లారితే మళ్ళా పరిస్థితులు మారిపోతే ఎలవగొట్టలో ఈయన్ని చంపేయాలి. రాత్రి వేసే విచారం అంతా రాత్రే చేసేశారు. అర్ధరాత్రి వేళ ఆడింట్లో వీడింట్లో ఎక్కడ కూడా ఆయన మీద తప్పు మోపడానికి అవకాశం దొరకట్లేదు. ఆయనను ఏదో ఒక విధంగా తెల్లవారు అయ్యేసరికి యేసు ప్రభు శిలువ మరణాన్ని ఖరారు చేసేసారండి. ఎస్, ఆయనను సిలువ వేసేయండి. యేసయ్యను సిలువ ఎక్కించేసరికి ఎంత సమయం ఎందుకు తెలుసా? ఉదయం 9 గంటలు. 9 కల్లా కొండ మీద తీసుకుని వెళ్ళిపోయారు. మేకులు కొట్టేశారు, సిలువ ఎక్కిచ్చేశారు. అంటే యేసు ప్రభు వారికి కొరడా దెబ్బలు ఎప్పుడు కొట్టించుంటారంటే ఎర్లీ మార్నింగ్, ఇంకా చీకటి ఉన్నది. అంటే అంతకు ముందే తీర్పు జరిగిపోయిందే. రాత్రులు యేసయ్యకి తీర్పు తీర్చేశారు. ఎంత అన్యాయమో, ఎంత అక్రమమో! అయినా ఆయన నోరు మొదపలేదు, మౌనం వహించాడు. ఈడ్చుకొని వెళ్ళిపోయారు. తర్వాత అక్కడికి తిప్పారు. తర్వాత కొరడా దెబ్బలు కొట్టమన్నారు. 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే యేసయ్యకు అనేక ప్రాంతాల్లో చర్మము, మాంసం ఊడికిపోతుంది. ఆ మాంసం ఊడిపోతున్నది. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ తీయడం జరిగింది, హాలీవుడ్ వారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చివరి గడియలు, ఆ రాత్రి ఆయనను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మొదలుకొని ఆయన చనిపోయి లేచినంత వరకు జరిగిన సన్నివేశాలను తీయాలి అని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ తీశారు. ఆ సినిమా చూసిన వాడు ఎవడు కూడా ఏడవకుండా ఉండలేడు. అయితే ఆ డైరెక్టర్ అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందిన శ్రమలను అన్నిటిని నేను చూపించలేకపోయినా, మహా అయితే ఒక 25% నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. మొత్తం నేనైతే చూపించలేకపోయినా. అంత వేదన. మామూలు వస్త్రాలు వేసుకున్న వారే చలి తట్టుకోలేకపోతుంటే చలిలో గాయం ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది, మనకు తెలుసు. ఆ గాయాల్లో రక్తం కారుతూ ఉంటే ఆ భయంకరమైన చలిలో యేసే తన సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా పర్వతం మీద, ఆ కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఆయనను ఆ 3 మేకులు ఆయనను కొడుతున్నప్పుడు, చేతుల్లో మేకులు కొడుతున్నప్పుడు రక్తము తుల్లుతున్నది. చేతులలో కాళ్ళలో మేడు. ఆయన అంటే లోకమంతటి కొరకు అన్నారు కదా యేసయ్య, అనేకుల కొరకు ప్రతిగా నన్ను నేను అక్కడ పెడుతున్నాను. యేసుని సిలువకు పంపిన ప్రేమ, పాపిని కరుణతో పిలచిన ప్రేమ. యేసయ్య సిలువకి వెళ్ళాడు. సిలువలో బంధించబడవలసిన వాడు, సిలువలో చచ్చిపోవలసిన నువ్వు నేను, ఆ సిలువలో నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాము? మహిమలోనికి వస్తున్నాం. మనం వెళ్ళాలి, కానీ యేసయ్య వెళ్ళాడు. అందుకే వచ్చాడు యేసయ్య. ఆయన మరణించడానికి వచ్చాడు. గమనించండి, ఎవరిని? లోకం కొరకు, మన కొరకు, మానవ జాతి కోసం. ఎవరు వీరు అంటే చెప్పుకున్న పాపులు, ఇంకా బలహీనులు, భక్తిహీనులు, శత్రువులు, ఇలాంటి వాళ్ళ కోసం ఆయన వచ్చాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించడానికి యేసయ్య వచ్చాడు. నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసయ్య. అంత మాత్రం కాదు, మరి ఎంత ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు ప్రభుని ఈ లోకం ఎలా రిసీవ్ చేసుకుంది, ఏమన్నదో ఒకసారి చూస్తే లేఖనంలో మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 10:18 చదువుదాం. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 18. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. యేసయ్య చెప్తున్నాడు, లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషించను. లోకం మీకంటే ముందు నన్ను ద్వేషించింది. అంటే యేసయ్యను లోకం ద్వేషించింది. యేసయ్యను లోకం రిజెక్ట్ చేసింది. ఆయన వచ్చి ఈ లోకంలో మాట్లాడినప్పుడు ఎవరు అంతగా పట్టించుకోలేదు. అంటే ద్వేషించారు వీరు.
ఆయనను ద్వేషించడం మాత్రమే కాదు, ఆయన ప్రజలను కూడా ద్వేషిస్తున్నారు. ఈనాడు యేసు ప్రభు అంటే లోకంలో ఉన్న చాలామందికి, క్రీస్తుకు బయట ఉన్న వారిలో చాలామందికి యేసు అంటే ఒక చిన్న చూపు, యేసు ప్రభు అంటే చాలా వెర్రి చూపు. బైబిల్లో రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఇట్స్ ఎ ఫూలిష్నెస్. అది వెర్రితనం వాళ్ళకి, కానీ రక్షించబడుతున్న మనకైతే అది దేవుని శక్తి. ఇట్స్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడికైతే వెర్రితనం. అరే 3 మేకులు తీసుకోలేకపోయాడు అంటాడు. వాడు ఏమంటాడు? ఆ పదాలు మనం వాడకూడదు. 3 మేకులు తెంపుకోలేనోడు అండు. పి అనే పదం మీద వాడతారు వాళ్ళు. రోడ్ల మీద తిరుగుతున్నారు, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. 3 మేకులు తీసుకోలేనోడు ఎలారా దేవుడు అంటారు. అరే రాంబాబు, నీకు మ్యాటర్ తెలియదురా. ఆ 3 మేకుల మీద ఎందుకు యేసు మరణించాడు అంటే అజామేధములో రాయబడింది, వేదాల్లో రాయబడింది. అజామేధం అంటే మచ్చలేని మేకను ఒక మ్రానుకు వేలాడదీయాలి. అలా వేలాడదీయబడితేనే లోక కళ్యాణం జరుగుతుందని మహర్షులు చెప్పారు. నీకు మహర్షులు చెప్పిన మాట తెలియదు, ఎవడు చెప్పిన మాట తెలియదు. లుంగి కట్టుకుని మాత్రం వచ్చేస్తారు. 3 మేకుల మీద యేసు మరణించాడు. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. ఒక వృక్షానికి ఆయన వేలాడదీయబడాలి. అందుకే యేసు 3 మేకుల మీద వేలాడబడ్డాడు. ఎవరి కోసమో తెలుసా? ఆయనను ద్వేషిస్తున్న వారి కోసమే. నువ్వు ఆయనను ద్వేషిస్తున్నావు, నువ్వు ఆయన మీద ఆ చిన్న చూపు చూస్తున్నావు, ఆయనను నమ్ముకున్న వారిని తక్కువగా మాట్లాడుతున్నావు, వెలివేత్త వేస్తున్నావు. యేసు అనగానే ఏదో పెద్ద ఘోరం చేసినట్లుగా దూరం పెట్టాడు ఆయనను ద్వేషించిన వారికి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే ఈ లోకంలో ఉన్న సమాజానికి ఎంత కామెడీగా మాట్లాడతారండి. ప్రభుని నమ్ముకున్నామంటే అరే హల్లెలూయా రారా అంటాడు. యేసు ప్రభు అంటే అంత చులకనైపోయింది లోకానికి, అంత గేలి అయిపోయింది. నీకోసం ప్రాణం పెట్టడానికి ఆయన వస్తే, నీకోసం మరణించడానికి ఆయన వస్తే, అందుకే బైబిల్లోనే చెప్తాడు, ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంత ఇచ్చేసినను తిరస్కారం ఎదుర్కొంటాడంట. యేసే ప్రేమకి అంత ఇచ్చేశాడు. తన ప్రాణం పెడితే ఈనాడు లోకం ఆయనను ద్వేషిస్తున్నది, చిన్న చూపు చూస్తున్నది, వెలివేస్తున్నది, నిందల ప్రచారం చేస్తుంది. యేసుప్రభు మీద ఎన్ని నిందలో. ఒకడంటాడు యేసుప్రభు కాశ్మీర్కి వచ్చాడండి అంటాడు. ఈడెళ్ళి చూశాడా కాశ్మీర్కి? అసలు నువ్వెళ్ళెవరా కాశ్మీర్కి రాంబాబు? ఆడెప్పుడు కాశ్మీర్కి వెళ్ళలేదు, కానీ యేసుప్రభు వచ్చాడండి ఈడికి తెలుసంట. ఒకడంటాడు యేసుప్రభు ఎంచి పెళ్లి చేసుకున్నాడండి అంటాడు. అంటే ఏంటో నీ బాధ ఏంటి? పోనీ యేసుప్రభు పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు అంటే నీ బాధ ఏంటి? ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదండి, అది ఆయన పెళ్ళి అయింది. అవునా? పెళ్ళైన వాళ్ళందరూ దేవుడు కాదని స్టేట్మెంట్ చేయగలవా? మాట్లాడలేరు. ఎందుకంటే వాడు ఇలవేల్పు లేకపోతే దేవతలు దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరికీ పట్టణం ఉన్నోళ్ళే. మరి మ్యాటర్ అసలు నీకేం తెలుసా? అవును రోయ్, యేసు పెళ్ళి అయింది కాబట్టి దేవుడు కాదంటే మరి మొదట మా వాళ్ళందరినీ తీసి పారేయాలి. అంటే ఏం మాట్లాడుతున్నారో, ఏం నిందేస్తున్నాడో తెలీదు. ఎవడో అన్నాడంటే అరే ఎద్దు ఈనింద్రి అంటే అరే దూడం కట్టనేని తాడు పట్టుకుని వచ్చేసాడంట. అంతే కదా. అంటే మొత్తానికి ఏదో తెచ్చి పడేయాలని తప్ప అరే అన్న మాట ఏంటో కనీసము విచక్షణ జ్ఞానం కూడా లేదు. యేసుప్రభు పెళ్ళి అయిందంట. అరే పెళ్లి చేసుకోవడానికి రాలేదురా రాంబాబు. యేసుప్రభు పెళ్లి చేసుకోవడానికి రాలేదు. యేసు మానవ జాతి కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నీకోసం మరణించడానికి వచ్చాడు. మరణించి మరణమును జయించి ఆయన సర్వ మహిమలోనికి వెళ్ళిపోయాడు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన యేసును ఇంకా ద్వేషిస్తున్నావు. ఆనాడు ద్వేషించారు, ఈనాడు కూడా ద్వేషిస్తున్నారు. తక్కువగా మాట్లాడుతున్నారు తెలియక. ఎన్నెన్ని మాటలు, ఎంత హేళన. అంతేకాదు బైబిల్లో దేవుడు చెబుతాడు, ఇర్మియా గ్రంథం 7:13 చదివితే దేవుడు ఈ ద్వేషిస్తున్న మానవ సమాజానికి, ఈ ద్వేషంతో నిండిపోయిన మానవ సమాజానికి ఆయన సత్యము తెలియాలని, ఆయనను గూర్చిన మాటలు అర్థం అవ్వాలని ఆయన పెందల కడే లేచి, ఉదయాన్నే లేచి తన ప్రవక్తలను, తన సేవకులను పంపిస్తున్నాడు. గో అండ్ ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. పరలోకపు సువార్తను మీరు వెళ్ళండి, ప్రకటించండి అని దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు. ఈరోజు ఎంత గొంతు చించుకొని ఎందుకు అరుస్తున్నాను?
ప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది దైవజనులు ఎప్పటి నుండో ఎందుకు ఎంత ప్రయాసపడి మాటలు చెబుతున్నారు. కొండల్లోకి వెళ్ళండి, లోయల్లోకి వెళ్ళండి, భయంకర నరమాంస భక్షకులు ఉన్న ప్రదేశాలలోనికి కూడా క్రీస్తు సువార్తను పట్టుకొని క్రైస్తవ సేవకులు పరుగున వెళ్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారికి సువార్త ప్రకటించండి, వారు సువార్త వినకుండా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు అని యేసు ప్రభు మమ్ములను బలవంతము చేస్తున్నాడు. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది. అందుకే ప్రయాస. చూస్తున్న లోకానికి ఈ సువార్తను అందించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తున్నారు. పరుగులు పెడుతున్నారు సేవకులు. కొండల్లో కనీసం సైకిళ్ళు, బస్సు ఏమీ లేకపోతే, వాహనాలు లేకపోతే కనీసం నడుచుకొని వెళ్ళిపోతున్నారు. నడిచి 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 వారి పాదాలు పుల్లులు, భయంకర జబ్బులున్న ప్రదేశాలకు వెళ్ళి సువార్తలు చేస్తున్నారు. మన మధ్య రెబెకా చెల్లి ఉంది. వాళ్ళ నాన్నగారు దైవజనులు చనిపోయారు, చిన్న వయసులోనే చనిపోయారు. ఎలా చనిపోయారో తెలుసా? ఆ కొండల్లో ట్రైబల్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళిపోయి వారికి సువార్త చెప్పాలని, అక్కడ దేవుని మందిరం కట్టాలని అక్కడికి వెళ్ళి ఉండిపోయారు. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, జ్వరం వచ్చింది. పర్వాలేదులే వచ్చేయండి అంటే, నేను ఈ ప్రజలను విడిచిపెట్టి రాలేను, వీరికి దేవుని సువార్త ప్రకటించాలి, వీరికి ఒక దేవుని సంఘం కట్టాలి అని ఆ తీవ్రతతోనే వాళ్ళిద్దరు ఆడపిల్లలు వాళ్ళందరిని పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయారు. దైవజనుడు అక్కడే ప్రభు యొద్దకు వెళ్ళిపోయాడు. ఎంతమంది దైవజనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎంత ప్రయాసపడ్డారు. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తున్నది. ఆ దైవజనులు అందరిని బట్టి దేవుని బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనులు! ఆ దైవజనులు ఉన్నారు కాబట్టే ఈరోజు సువార్తను మనం చాలా స్పష్టంగా వినగలిగాం. రాత్రనగా పగలనగా సమయానికి భోజనం లేక నిద్రాహారాలు మానేసి, అమ్మో ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు నశించిపోతున్నారు, నేను వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు, నేను వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు, నేను చెప్పకపోతే ఎవడెళ్ళి చెబుతాడు అని ప్రయాసపడుతున్నారు దేవుని సేవకులు. కారణం ఒకటి, వారికి యేసుప్రభు సువార్త చెప్పేస్తే వీళ్ళకి లక్షల కోట్లు ఎవడు, రూపాయి ఎవడండి ఎవడు. ఆ యేసుప్రభు నమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తారు కదండి. మీకేమండి, పాస్టర్లకేరా బోల్ డబ్బు వస్తుంది అంటాడు ఎవడైనా. రాంబాబులు అంటాడు, కూపొస్తా మండుకుంటాడు. అడిగి చెప్పండి, మరి పాస్టర్ అయితే బోల్ డబ్బు వచ్చేస్తుంది కదా, నువ్వు పాస్టర్ అయిపోవచ్చు కదరా, నీ ఉద్యోగం ఏంటో ఏది రైల్వే జాబ్ కదా, ఇప్పుడే రిజైన్ లెటర్ ఇచ్చేద్దాంతా. ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? పాస్టర్ అయిపో. ఇలా మా పాస్టర్ అవ్వడం వల్ల మా పాస్టర్కి ఏమొచ్చేసింది, డబ్బులు వచ్చాయి అన్నారు కదా నువ్వే, మరి నువ్వు పాస్టర్ అయిపో, నీకు ఒక చర్చ నేనే చూస్తాను, కొంతమంది నేనే పిలుస్తాను, నువ్వు లక్షాధికారి అయిపోవచ్చు కదా. అవుతాడండి ఎవడైనా? ఎందుకెవరు? ఆడికి తెలుసు పాస్టర్ అయితే వచ్చేదేముండదు, మొత్తం లాసే అని ఆడికి తెలుసు. తెలిసిన ఏదో నింద వెయ్యాలని ఆయన ప్రజలను ద్వేషిస్తూ, ఆయన సేవకులను ఇబ్బందులు పెడుతూ ఇంత చేస్తున్నా ప్రభు తన సేవకులను పంపించడం మానేశాడా? తన సేవకులు సువార్తలు మానేశారా? మానరే. నువ్వు కొట్టినా, నువ్వు తిట్టినా, నువ్వు నానా మాటలు. మొన్న ఒక ప్రాంతంలో సువార్త చేస్తుంటే కొంతమంది దైవజనులు పేడ నీళ్ళు జల్లేశారంటండి. శ్రీకాకుళం ప్రాంతంలో కొన్ని కొబ్బరి మట్టలతో కొట్టేశారు సేవకుల్ని. అరే ఏం చేశారా? నీ ప్రాంతానికి వచ్చి సత్యదేవుని తెలుసుకో, మారు మనసు పొందు, వ్యసనాలతో జీవితం పాడు చేసుకుని చచ్చిపోవద్దురా నాయనా, మంచిగా ఉండండి రా అని చెబుతుంటే దైవజనులు కొడుతున్నారు, హింసిస్తున్నారు. అయినప్పటికీ యేసయ్య తన సేవకులను పంపించడము మానలేదు. అక్కడే ఉంటుంది ఆ లేఖనంలో మనం చదివితే, మత్తయి సువార్త ఆ 2 దినవృత్తాంతం 36:16 ఉంటుంది. ప్రకటన 18:24 ఒకసారి చదువుదాం, ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనము. తన సేవకులను ఈ ప్రేమ కలిగిన దేవుడు పంపిస్తుంటే వారు ఏం చేస్తున్నారు తెలుసా? మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు మీద వధింపబడిన వారందరి యొక్క ఇటువంటి వారండి, వాళ్ళ కోసము ప్రాణం పెట్టడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చేసాడు. మామూలు విషయం కాదు క్రిస్మస్ అంటే. ఇటువంటి దౌర్భాగ్యుల కోసమా ప్రభువా?
ఇటువంటి నీచులు లాంటి నాలాంటి వాళ్ళ కోసమా ఎంత ద్వేషంతో ఉండిపోయినవాడిని నేను. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న మనలో చాలామంది ఒకప్పుడు యేసే నమ్మకం మునుపు మనము కూడా ఆయన ఎన్నో మాటలు అన్నాం, ఎన్నో దోషణలు అన్నాము. ఎవరైనా యేసుప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధికి వెళ్తుంటే వారు మన ఇంట్లో వాళ్ళైనా, మన భార్య అయినా, లేదా మన భర్త అయినా, మన ఇంటి వారిని బంధువులని ఎంత అసహ్యం మాట్లాడి ఉన్నాము. ఏటే మాట్లాడితే చర్చికి వెళ్ళిపోతున్నావు ఏటి అని ఎంత వారిని గాయపరిచి మాట్లాడాము. వారిని గాయపరుస్తున్నట్టు వారిని కాదు, యేసయ్యనే గాయపరుస్తున్నాం. అన్ని మాటలన్న మనలను తప్పించడానికి, విడిపించడానికి వచ్చేసాడండి యేసయ్య. ఎంత గొప్పవాడు మన ప్రభు. ఆయన ఎందుకు అలా వచ్చాడు? ఎందుకు అంత శత్రువులను సైతము ఆయన ఎందుకు వారి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే ఒకే ఒక కారణం చెప్పింది లేఖనంలో. మనం మొదట మూలవాక్యంగా చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే యోహాను సువార్త 3:16 మొట్టమొదటి వచనం అదే చదివి ప్రార్థన చేసుకున్నాం. ఎందుకు ఇటువంటి వారి కోసం ఆయన వచ్చాడు అంటే అక్కడ రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఈ లోకాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అదే కారణం. ఆయన ప్రేమించాడు గనుకనే మనందరి కోసం, మన ఇంత ద్వేషులమైన, ఇంత శత్రువులమైన మన కోసం ఆయన మరణించడానికి వచ్చేసాడు. ఆయన ప్రేమ కనబడుతుంది. వాట్ ఈస్ ద బిహైండ్ ద క్రిస్మస్ అంటే ఇట్స్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. నువ్వు ఆయనను ద్వేషించిన, ఆయనకు శత్రువులున్నా, నువ్వు పాపివైనా, బలహీనుడివైనా, నువ్వు ఎంత దారుణమైన పరిస్థితులలో ఉన్నా, ఆయనను హింసించిన, నానా మాటలన్నా, ఆయన నిన్ను ప్రేమించే నీ కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీ కోసం ప్రాణం పెట్టేశాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఏమన్నా అంటాడంటే 31:20 ఓ నా ముద్దు బిడ్డ. ఏమన్నాడంటే దేవుడు మానవ జాతిని, నా ముద్దు బిడ్డ, నీ కొరకు నా కడుపులో వేదనగా ఉందిరా, నేను నిన్ను తలుచుకున్నప్పుడల్లా నేను ఏడుస్తున్నానన్నాడు దేవుడు. మనలను ఆయన ఎంత ప్రేమించాడు అర్థం చేసుకోండి. మానవ జాతిని ప్రభు ప్రేమించాడు. ఆయనని ఎరుగక ఎన్ని మాటలు అంటున్నా, ఆయనని ఎరుగక ఎంత ద్వేషిస్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమించి అంటున్నాడు, నా ముద్దు బిడ్డ, అరే నాకు దూరంగా వెళ్ళొద్దురా, అరే నువ్వు దూరం వెళ్ళి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోవడం నాకు ఎంత మాత్రము ఇష్టం లేదు. ఇదిగో నీ కోసమే బైబిల్ ఉంటుంది, లోబడిని పిల్లల వైపు ఆయన దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. ఓ కరాస ప్రాంత వాసులారా, మీ ప్రియ తండ్రి, మీ దేవుడు, మీ సృష్టికర్త, ఆ వాక్యమై ఉన్న ఆ దేవుడే నిన్ను ప్రేమించి ఇప్పటికీ నీ కొరకు చేతులు చాపుతున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టేసిన వాడు, నీ కోసము తన జీవితం అంతా ధారపోసేసిన వాడు. నిన్ను ఆయన కంటే ఎక్కువగా మరెవడు కూడా ప్రేమించలేదు, ప్రేమించబోరు కూడా. అంతగా ప్రేమించాడు యేసయ్య. ఆ ప్రేమ కలిగిన ఆ తండ్రి చేతుల యొద్దకు రా, ఆయన కౌగిలిలోనికి రా, నీకు నిత్య క్షేమం ఉంటుంది, నీకు నిత్య ఆశీర్వాదం ఉంటుంది. తెలుసు యేసయ్య ఎన్నో మాటలన్నా అయిపోయింది. ఎప్పుడైనా ప్రభు యొద్దకు రా, యేసే ప్రేమతో పిలుస్తున్నాడు నిన్ను. ఆయన చేతులు చాపుతున్నాడు, రా నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసే పిలుస్తున్నాడు. యేసు యొద్దకు వద్దాం, యేసు యొద్దకు వద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఎన్ని మాటలన్నా నీకోసం ఆయన అంతగా ప్రాణం పెట్టాడు. ఎందుకు అంత ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రేమ. ఒక మాట చెప్తాను, ఎందుకు యేసు నన్ను ప్రేమించాలి? ఎందుకు నన్ను ప్రేమించాలి ఆయన? ఎందుకు నా కోసం ప్రాణం పెట్టాలి? ఎందుకు నిన్ను ప్రేమించాలి? ఈ కరాసనైనా, ఎన్ఏడినైనా, విశాఖపట్నంనైనా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచమును ఎందుకు, వై షుడ్ జీసస్ లవ్ దిస్ వరల్డ్? ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే ప్రేమించాలి? ఇస్ దేర్ ఎనీ రీజన్? రాజుల గ్రంథంలో చదివితే ఒక స్టోరీ ఉంటుంది. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారి ఎదురు 2 తల్లులు వస్తారు. ముగించేస్తున్నాను. ఆ 2 తల్లులు ఒక బిడ్డను పట్టుకుని వస్తారు. వచ్చి అంటారు, రాజా ఈ బిడ్డ నాది. ఆమె అంటుంది, నా బిడ్డ అని చెబుతుంది అంటది మొదటి ఆమె. అంతలో ఉంటే ఆమె అంటది, కాదు కాదు రాజా, ఆ బిడ్డ నా బిడ్డ,
నా కుమారుడు, ఆమె అబద్ధం చెబుతుంది. అంతలో ఏమంటే లేదు లేదు రాజా, ఆమె అబద్ధం చెబుతుంది అని ఇరువురు వాదించుకుంటుంటారు. ఒకే బిడ్డను తెచ్చారు. అప్పుడు రాజు ఆ ఇరువురి మధ్యలో ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లి ఎవరో గుర్తుపట్టాలి. అది రాజు ఎదుటిన్న టాస్క్. ఏం చేయాలి? ఆ బిడ్డ ఎవరు బిడ్డ ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు విషయం. పోలికలు బట్టి చెప్పడానికి ఆ బిడ్డ చాలా పసికందు. DNA టెస్ట్లు ఇవన్నీ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎలా? అప్పుడు రాజు అంటాడు, ఒక భటుని పిలుస్తాడు, రేయ్ ఒక కత్తి తీసుకొని రా, ఖడ్గం తీసుకొని రా. అంటే భటుడు ఖడ్గం తీసుకుని వచ్చాడు. రే ఈ బిడ్డ ఇద్దరు బిడ్డ అని ఇద్దరు అంటున్నారు కాబట్టి ఇద్దరికి 2 ముక్కలు చేసేసి, ఒక ముక్క ఆమెకు ఒక ముక్క ఉంటే ఆమెకు ఇచ్చి పంపించే అన్నాడు. అంతలో ఒక ఆమె అంది, ఎస్ రాజు, షబాస్, వెరీ గుడ్. ఆ బిడ్డ దానికి కాకుండా నాకు కాకుండా 2 ముక్కలు చేసాయి రాజా. పర్వాలేదులే, ఇద్దరు సమాన ముక్కలు అయిపోతాయి అంది. అందులో ఒక ఆమె అంది, ఆ మాట వినిన వెంటనే ఆమె పేగులు తరుక్కుపోయినంత వేదన గురి అయి, రాజా నా బిడ్డను అవసరమైతే ఆవిడికి ఇచ్చాక నా బిడ్డను చంపొద్దని బ్రతిమలాడింది. అప్పుడు రాజు అన్నాడు, ఆమెకి ఈ బిడ్డను ఇచ్చేయండి. ఎందుకో తెలుసా? ఆమెయే ఈ బిడ్డ యొక్క కన్న తల్లి. షీఈస్ ట్రూ మదర్. ఇచ్చేయండి అన్నాడు. కారణం ఏంటో తెలుసా? బిడ్డ కోసము ప్రాణాలు రగిలిపోయినంతగా ఆక్రందన పడేది కేవలము నిజమైన తల్లి మాత్రమే. ఈరోజు మానవ జాతి కోసము ఎందుకు ప్రాణం పెట్టాడు యేసయ్య? నీ కోసం. యేసుప్రభు పరాయి దేవుడు అనుకుంటున్నావు, బ్రిటిష్ వాడు దేవుడు అనుకుంటున్నావు, అమెరికా వాడు దేవుడు అనుకుంటున్నావు, కులం తక్కువవాడు దేవుడు అనుకుంటున్నావు. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. నీకోసం యేసు మాత్రమే ప్రాణం పెట్టాడు తెలుసా? నీకోసం యేసు మాత్రమే కల్వరి శిలువలో చనిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను కన్న తండ్రి ఆయన మాత్రమే. అందుకే ఆయనకే నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు, నువ్వు నిత్య వేదనకు గురి అవ్వకూడదు అనే బాధ ఉంది కనుకనే నీకోసం దిగి వచ్చేసాడు. భయంకరమైన హింసను తన బుర్ర మీద తన తల మీద పెట్టుకొని కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు ఇప్పటికీ ఆయన దూషిస్తూ ద్వేషిస్తున్నా ఇంకా చేతులు చాపి వేసి నిన్ను పిలుస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ విషయం నీకు అర్థమైతే, ఈ ప్రేమ కలిగిన నీ తండ్రి హీ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీ తండ్రి, మన తండ్రి, మనందరికీ ఒక్కడే తండ్రి. ఆయన మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన యొద్దకు రా, ఆయనను అంగీకరించు. నా ప్రభువా, ఎంతవరకు నువ్వు పరాయి వాడు అనుకున్నాను, నా కోసం ప్రాణం పెట్టింది నీవే. ఈ రాత్రి ఒక్కసారి నీ మనసులో ఆలోచన చేసుకో. యేసు కాకుండా ఇంకెవరైనా నీ కోసం ప్రాణం పెట్టారా? యేసు కాకుండా నీ కోసం ఇంకెవరైనా మరణించారా? పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రార్థన చేసుకుందాం.